ఎంత ట్రై చేసినా సరే ఆ టేస్ట్ అనేది రాదనమాట. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా సరే ఇంకా ఫంక్షన్‌లో చేసినట్టయితే రాదు. ఇంతకీ ఏం ప్రిపేర్ చేస్తున్నావేంటి? ఫంక్షన్ గురించి మాట్లాడుతున్నావక్క అని అనుకుంటారు చాలామంది అయితే. ఆగండి చెప్తాను, మీకోసమే కదా. షేర్ చేయకపోతే ఇంకెవరికి షేర్ చేస్తానండి? ఏం ప్రిపేర్ చేసుకున్నా సరే మీతో పంచుకోవాల్సిందే, తప్పదు. నేను బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నాను, ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఉప్మా అయితే చాలా చాలా ఇష్టము. అంటే పెళ్ళిళ్ళు చేసుకున్నట్టు ఫంక్షన్లో భలే ఉంటాయి కదా, బాగా చేస్తారు. సో ఆ స్టైల్లో అయితే అంతా ట్రై చేసినా సరే నాకైతే ఎప్పుడు కుదరదు. ఈ బాబోయ్ ఉప్మాకి వచ్చిన తంటలా ఇవి అనుకుంటారు చాలా మంది. ఏం చేద్దాము, నా తిప్పలు నావండి. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేద్దామనేసి ముందుగానే పోపు దినుసులు అవన్నీ ఫ్రై చేసుకున్నాను ఆయిల్లో. ఆ తర్వాత అయితే జీడిపప్పులు, కరివేపాకు, ఉల్లిపాయలు, టమాటాలు వేసేసి బాగా మగ్గించుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే యాడ్ చేస్తాను. మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత అయితే ఒక కప్పు తీసుకుంటున్నాను, తెల్ల రవ్వ అనమాట. ఒక కప్పు రవ్వకే ఇంకా 4.5 కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ వాటర్ అయితే పోసేసుకున్నాను కాబట్టి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ఇది బాయిల్ అంత వరకు అయితే మూత పెట్టేద్దాము. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి ఈ విధంగా అయితే బాయిల్ అవుతుంది వాటర్ అనేది. ఇక్కడే సాల్ట్ అయితే వేసుకోవచ్చు సరిపోతే. ఒక కప్పు రవ్వకి చూడండి మొత్తం తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట, లేకపోతే గట్ల అయితే అయిపోతుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నావు అనుకుంటారు చాలా మంది. ఇంకేం చేద్దామండి, వీడియో అన్నాక ప్రాసెస్ మొత్తం చెప్పాలి కదా. మరి నాకైతే రవ్వ అయితే వేసేసాను కదా, నాకు ఎక్కువ వాటర్ అయినా పర్వాలేదని కొంచెం జారుగా ఉండేలాగైతే నేను చేశాను అనమాట ఉప్మా అనేది. లేకపోతే బీసుకుపోద్ది, కానీ వేడిగా తింటేనే ఉప్మా అనేది టేస్ట్ అయితే అదిరిపోద్ది. చట్నీ చేద్దాం అనుకున్నాను, నాకు అంత టైం కుదరలేదండి. ఈ విధంగా పంచదార వేసేసి ఇంకా సరిపెట్టేసుకుంటున్నాము. మా పిల్లలకైతే ముందు వేసి ఇచ్చేస్తున్నాను, స్కూల్కి వెళ్ళాలి కదా అనేసి ముందు వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇదండి వీడియో వచ్చేసి ఉప్మా ప్రిపేర్ చేశాను కదా, ఎట్లా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి తప్పకుండా. అయితే ఉప్మా ఎలా ఉందండి చెప్పనే లేదు. ఇంతవరకు వీడియో చూసారు కదా, ఓ లైక్ కొట్టుకోండి.